ఇప్పుడు మనం బ్రూనీ ఐలాండ్ హనీకి వచ్చామన్నమాట. ఆ లుక్అవుట్కి వెళ్ళే దారిలోని బ్రూనీ ఐలాండ్ హనీ అన్నట్టు ఇక్కడ కూడా ఆగి ఇది కూడా చూసేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో లోపలికి వెళ్దాం పదండి. బ్రూనీ ఐలాండ్ హనీ. సో ఇక్కడ కూడా లైక్ హనీ టేస్టింగ్ అవన్నీ ఉంటాయి. సో మనకి ఏదన్నా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట హనీ టేస్ట్ చేసి. సో ఇది బ్రూనీ ఐలాండ్ చేసే ప్లేస్. ఇక్కడ హనీ డ్రాప్స్ అండ్ బ్రూనీ. ఇదేమో హనీ తోటి చేసిన బిస్కెట్సా? జింజర్ బ్రెడ్ బిస్కెట్స్. జింజర్ బ్రెడ్ అంటే జింజర్ ఫ్లేవర్డ్ కుకీస్ లాగా. ఇక జ్యూసెస్ కూడా ఉన్నాయి, హనీ తోటి కూడా ఉన్నాయి, కొన్ని లేని కూడా ఉన్నాయి. ఈ లైక్ అది లైక్ హనీ కోమ్. యాక్చువల్ హనీ కోమ్లో హనీ ఉండదు, బట్ ఫర్ సమ్ రీజన్ టౌన్లైన్ లో హనీ యాడ్ చేసినట్టు. లెదర్వుడ్ హనీ. లైక్ హనీ కోమ్లో ఆల్వేస్ హనీ ఉండాలని రూల్ లేదు. మస్టర్డ్ హనీ, ఇట్స్ లైక్ మైల్డ్ మస్టర్డ్ చందుబామ్ లెక్క ఉన్నది. టైగర్ బామ్. సో ఇందులో మొత్తం హనీ ప్రొడక్ట్స్ అనమాట. హనీ అన్నిట్లో మిక్స్ అయి ఉంటుంది అనమాట. హనీ లాలీపాప్స్, బీస్ పాప్స్ అన్నట్టు అంట. ఇది చూడండి హనీ పాప్కార్న్. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ. సో ఇందులో కూడా హనీ చాలా కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి హనీవి. సో అలా అనమాట. సో ఇవే ఇక్కడ టేస్టింగ్ కూడా ఉంటాయి. టేస్ట్ చేసి కూడా మనము లైక్ ఏది కావాలో అది తీసుకోవచ్చు. అండ్ ఇది సోప్స్. పెప్పర్మెంట్ అండ్ చార్కోల్ సోప్, హనీ సోప్, బ్లూగమ్ సోప్ అంటావా. అన్నిట్లలో హనీ ఉన్నట్టుంది. అదే ఇందులో హనీ లేని ఏ ప్రోడక్ట్ ఉండదు, అన్ని ప్రోడక్ట్స్ హనీ తోటే ఉంటాయి. క్యూట్ హనీ బీబీ. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ హనీ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫెనల్ అంట, నేటివ్ ఫ్లోరల్ అంట, లెదర్వుడ్ అంట, స్వీట్ అంట, స్వీట్ బుర్సెరియా, సమ్మర్ బ్లాసమ్. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హనీ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడ హనీ హ్యాండ్ క్రీమ్స్ అని అలా చాలా ఉన్నాయి. హనీ హ్యాండ్ క్రీమ్స్ కూడా హనీతో చేసి అమ్ముతున్నారు. అది కూడా ఇక్కడే. సో టెస్టింగ్ అవన్నీ ఇది ఫెనల్, ఇది లైక్ సోంప్ టేస్ట్ అన్నమాట. ఇదేం సమ్ బుష్ టేస్ట్. లెదర్వుడ్ అంట. సో ఇవి ఫ్లేవరింగ్ యాడ్ చేసినవి కాకుండా లైక్ ఆ ఫ్లవర్స్ దగ్గర పెరిగే బీస్తో వచ్చిన హనీ అనమాట, న్యాచురల్గా. ఇదేమో సమ్మర్ బ్లాసమ్ అన్న, లైక్ ఆ ఫ్లవర్స్ ఉన్న చోట ఉన్న బీస్తో వచ్చిన హనీ అన్నమాట. సో అది ఆటోమేటిక్గా ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. సో దే ఆర్ నాట్ యాడెడ్ ఫ్లేవర్స్. ఇక్కడ హనీవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్. ఇన్ ఎవ్రీ కలర్ దేస్ క్యాసల్ ఆఫ్ బీ అంట. సో ఇది క్వీన్, వర్కర్స్ అంట వీళ్ళు. సో క్వీన్ ఎట్లా కనబెడతారు అంటే క్వీన్ ఎంత పెద్దగా ఉంటుంది. వావ్. వీళ్ళు డ్రోన్స్ అంట, వీళ్ళేమో వర్కర్స్. హనీ అంతా తెచ్చి చేసేది ఈ వర్కర్స్. ఇది చూడు, ఓపెన్ ద డోర్ టు సీ ది బీ అంట. వా. సో ఇందులో క్వీన్ కూడా కనిపిస్తుంది, కావాలంటే వెతుక్కోవచ్చు. సో క్వీన్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది, అట్లా పెద్ద లాంగ్ ఉంటుంది. సో అది కూడా ఒక పజల్ లెక్క. ఐ హావ్ టు ఫైండ్ ద క్వీన్ అనిపిస్తుంది. అండ్ వాటి స్టేజెస్ కూడా ఉన్నాయి, లైక్ లార్వా నుంచి ఎట్లా పెద్దగా అవుతాయి అని. నేను క్వీన్ వెతకడానికి ట్రై చేస్తున్నా, బట్ నాకు ఎక్కడ పెద్ద బీ కనిపించట్లేదు. నాకు కూడా కనిపించట్లేదు.
ఉన్నాయే చాలా తక్కువ అయినాయి, అందులో కూడా పెయిన్ లేదు. నాకు తెలిసి పెయిన్ బయటికి ఏడికైనా వెళ్ళిపోయినట్టుంది, లేకపోతే ఏడన్నా రెస్ట్ తీసుకుంటుందో ఏమో. వీళ్ళు పాపం వర్కర్స్ అన్నమాట, వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక అవి ఇట్లా బయటికి వెళ్తాయి యాక్చువల్గా, మరి లేకపోతే ఎడతలు వస్తాయి అదో ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాయి. సో పైప్ నుంచి బయటకు వెళ్ళి లైక్ ఆ ప్లాంట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి హనీ తెచ్చి లైక్ కాలనీ అన్నమాట. ఇది ఎక్కడ కనిపిస్తుంది ప్రాబ్లమ్ అది లోపల ఇట్లా లోపలికి బయటికి వచ్చి ఇక్కడ కాలనీలో. సో అక్కడ అన్ని లైక్ అన్ని బాక్సెస్ ఉన్నాయి. ఇది అవన్నీ కూడా హనీ 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 ఇవన్నీ హనీ థింగ్స్ అవన్నీ. సో అక్కడ జంగల్లో నుంచి అన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ హనీని చేరుస్తారు. సో దాన్నే వీళ్ళు తీసుకొని యూజ్ చేస్తారన్నమాట ఈ ప్రొడక్ట్స్ అన్ని క్రియేట్ చేయడానికి. జింజర్ ఫ్లేవర్డ్ హనీ, ఇది జింజర్ ఫ్లేవర్డ్ హనీ, ఇక్కడంతా జింజర్ ఫ్లేవర్డ్ ఉంది. సో ఇక్కడ టేస్టింగ్ కూడా ఉందన్నమాట, హ్యాండ్ క్రీమ్స్ కూడా ఉంది, ప్లస్ హనీ టేస్టింగ్ కూడా ఉంది. సో మనం టేస్ట్ చేసి ఏదైనా తీసుకోవచ్చు కూడా. ఏ టేస్ట్ చేస్తారంట ఇది లెదర్ అంట. ఇది ఏం ఫ్లేవర్? లెదర్ వుడ్ హనీ ట్రై చేస్తుంది మమ్మీ. ఎట్లుంది? నార్మల్ హనీ లాగా ఉందా, డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ ఉందా? ఓకే, నువ్వేం టేస్ట్ చేసినావు? ప్రిక్లీ బాక్స్ అంటే ప్రిక్లీ బాక్స్. సారీ ఇది అనుకుంటా టేస్ట్ చేసిన, ఐ డోంట్ రిమెంబర్. ఓకే, బుష్ హనీ. ఎలా ఉంది? అది కొద్దిగా ఫ్లోరల్ నోట్స్ తక్కువ ఉండేది, కైండ్ ఆఫ్ లైక్ లైట్ స్పైసీగా ఉంది. ఎలా ఉంది? ఫెనల్ సోమ్ ఫ్లేవర్. సోమ్ ఫ్లేవర్ వస్తుందా? సో ఇలా వీళ్ళు ఒకటి టేస్ట్ చేస్తున్నారు, అండ్ టేస్ట్ చేసి దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తున్నాను అనమాట. నో, ఐ డోంట్ లైక్ హనీ దట్ మచ్. వెరీ సటిల్, ఓకే, సటిల్ ఫెనల్ ఫ్లేవర్. హనీ మస్టర్డ్, అదే మస్టర్డ్ సాస్ ఉంటుంది కదా, సేమ్ హాట్ మస్టర్డ్, అందులో హనీ మిక్స్ ఉంటుంది అనమాట. సో అట్లనే ఇక్కడ హ్యాండ్ క్రీమ్స్ కూడా టెస్టింగ్ ఉన్నాయన్నమాట. సో దగ్గర ఫేస్ క్రీమ్ అంట, హనీ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇది ఫేస్ క్రీమ్ అంట, ఇది హ్యాండ్ క్రీమ్, ఇది ఎన్జైనా క్రీమ్, పోలిస్ క్రీమ్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. హనీ స్మెల్ వస్తుంది అనుకుంటే ఇవి కూడా కదా హ్యాండ్ క్రీమ్స్. సారీ ఇవి కాదు, ఐస్ క్రీమ్స్ అక్కడ ఉన్నాయి అక్కడ. సో నేను ఇప్పుడు హ్యాండ్ క్రీమ్ ట్రై చేస్తా. సో ఎలా ఉందో తెలుస్తుంది మనకి హ్యాండ్ క్రీమ్. ఓ చాలా ఉంది, లైట్ హనీ ఫ్లేవర్ వస్తుంది, చాలా సటల్గా. చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంది. మాయిశ్చరైజరింగ్ లాగా ఉందా? చాలా క్రీమీ ఉంది ఇది క్రీమ్. సో ఇక్కడ మా మమ్మీ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో వెలబి, చిన్న వెలబి, ఈ బ్రూనీ ఐలాండ్ అండ్ పెంగ్విన్. ఇగో ఇది టాస్మేనియన్ టైగర్ అన్నమాట. సో ఇట్స్ లైక్ క్రాస్ బిట్వీన్ డాగ్ అండ్ లైక్ టైగర్ లాగా ఉంటుంది. దీని యాక్చువల్ నేమ్ టైలసిన్ అనమాట. 1935లో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, ఇవి లేవన్నమాట. చాలా ట్రై చేస్తున్నారు మళ్ళీ తీసుకొద్దామని, అండ్ ఆల్సో ఎత్తుకుతా ఉన్నారు ఇంకా జనాలు ఏదైనా బతుకున్నాయేమో అని. సో ఇది టాస్మేనియన్ డెవిల్ కదా, టాస్మేనియన్ డెవిల్. ఇవైతే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవేమో ఎకిడ్నాస్ అనమాట. ఎకిడ్నాస్. సో ఎకిడ్నా ఏంటంటే ఇట్స్ ఎ మ్యామల్ బట్ ఎగ్స్ పెడుతుంది.
సో మొత్తం వరల్డ్ మొత్తంలో 2 యానిమల్స్ ఉన్నాయి, ఒకటి ప్లాటిపస్, తర్వాత ఎకిడ్నా, మ్యామో విచ్ కెన్ లే ఎగ్స్. సో మేము ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం, లెదర్వుడ్ హనీ ఐస్ క్రీమ్. టేస్ట్ చేద్దామని ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చెప్తాడు కౌశిక్. టేస్ట్ మమ్మీ తీసుకున్నాం. సో ఫస్ట్ మమ్మీ టేస్ట్ చేసేది ఐస్ క్రీమ్ ఎలా ఉందో చెప్తుంది మనకి మమ్మీ. బాగుందా? ఎట్లుంది టేస్ట్? బాగుందా? తీయగా ఉందా? ఓకే, సటల్ ఫ్లేవర్ ఉన్నట్టుంది. సో ఇప్పుడు కౌశిక్ టేస్ట్ చేస్తాడు. ఎలా ఉంది ఫ్లేవర్? ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మంచి క్రీమీగా ఉంది, కొద్దిగా ఐసీ కూడా అనిపిస్తుంది వియర్డ్గా. బట్ టేస్ట్ వస్తే మాత్రం లైక్ ఇట్స్ మైల్డ్ టేస్ట్. సో అలానే ఉందా? మైల్డ్ టేస్ట్గా ఉందా? సో చాలా సటల్ ఫ్లేవర్ ఉందా? లెదర్ కూడా ఉంది కదా, లెదర్ వుడ్ ఏమన్నా ఫ్లేవర్ వస్తుందా? లెదర్వుడ్ కన్నా ఈ వుడ్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా ఈ లెదర్వుడ్ హనీ ఐస్ క్రీమ్ ఎలా ఉందో నేను చెప్తా. వీలైతే సటల్ ఫ్లేవర్ అని చెప్పిండ్రు. ఇప్పుడు నా టర్న్ అన్నమాట. అవును, ఏదో సటల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. లెదర్వుడ్ అనుకుంటా, డిఫరెంట్ ఫ్లేవర్ లాగా. హనీ టేస్ట్ అయితే రాలేదు, టిపికల్ హనీ టేస్ట్ అయితే లేదు. టిపికల్ హనీ టేస్ట్ అయితే లేదు. నువ్వు అన్నట్టు నిజమే, ఆ లెదర్వుడ్ టేస్ట్ కన్నా ఈ స్పూన్ వుడ్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇట్స్ గుడ్. ఐస్ క్రీమ్ అయితే బాగుంది, ఇట్స్ లైక్ రియల్లీ క్రీమీ. ఐస్ క్రీమ్ బాగుంది, క్రీమీగా ఉంది అనమాట. ఇక్కడ milk is one of the best milks in the world and ice cream is top notch. Like టాస్మానియాలో అయితే మస్తు ఉంటాయి. ఇన్ జనరల్ ఆస్ట్రేలియాలో బాగుంటాయి, టాస్మానియాలో ఇంకా ఎక్కువ. ఇంకా లోకల్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటాయి. సో ఇప్పటికైతే ఈ ఐస్ క్రీమ్ అయితే బాగుంది. సో ఇది మేము ఫినిష్ చేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాము. బాయ్.